హలో ట్రేడర్స్, ఈరోజు పిఎన్ఎల్ వచ్చేసి 1046. చూడండి, మార్కెట్ చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓన్లీ కొంతవరకే 40 పాయింట్స్ 30 పాయింట్స్ 40 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను ఎలా ఎంట్రీ తీసుకున్నానో చూడండి. ఒక కాల్ ఆప్షన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి 1 మినిట్లో చూశాను. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఈ మూవింగ్ యావరేజ్ పైన వస్తే ఎంట్రీ తీసుకుందామని, కానీ షార్ప్గా ఫాల్ వచ్చినట్టు అనిపించింది. సో ఒకసారి 5 మినిట్లో కూడా చూసుకున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే, ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఫ్లాట్గా ఉంది కాబట్టి దీన్ని 100% మనం యాక్సెప్ట్ చేయలేం. సో ఏంటంటే 5 మినిట్స్లో చెక్ చేశాను ఒకసారి. 5 మినిట్లో ఇక్కడ ఈ లెవెల్ దీనిపైన టచ్ కాగానే ఎంట్రీ తీసుకున్నా. 5 మినిట్లో ఫస్ట్ క్యాండిల్ మార్కెట్ ఓపెన్ కాగానే ఫస్ట్ ఇలా పైనకి వెళ్ళింది, మళ్ళీ ఇలా కిందికి వచ్చి ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ టచ్ కాగానే నేను ఎంటర్ అయిపోయా. సో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ 1 మినిట్కి షిఫ్ట్ చేసిన తర్వాత చూడండి, ఇది బ్లూ కలర్ యారో మార్క్ ఉంది కదా, ఇది నా ఎంట్రీ. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. ఇక్కడ దాకా ఈ హై దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మళ్ళీ ఇంత ఈజీగా షార్ప్గా వెళ్ళిపోదు కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత చూడండి, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ లో ఉంది కదా, ఈ డేలోకి వచ్చేసి ఇక్కడ అన్ని స్టాప్ లాస్ తీసేసుకొని ఈ హై దాకా వెళ్ళింది. సో ఒకసారి ఎలా ఎంటర్ అయ్యాను, ఎలా ఎగ్జిట్ అయ్యాను అన్నది లైవ్లో చూడండి. సో ట్రేడర్స్, ఇక్కడ చూసినంత ఈజీగా అయితే ప్రాఫిట్స్ రావు. సో ఆప్షన్స్ ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వాలంటే మేజర్ థంబ్ రూల్ ఏంటంటే, పెద్ద వాళ్ళు ఫాలో అయ్యేది ఒక థంబ్ రూల్. ఒక రోజులో 1 లేదా 2 ట్రేడ్స్ మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువ చేశారంటే మనీ రాదు. ఇవాళ వచ్చినా రేపు పోతుంది. సో ట్రేడర్స్, ఈ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.